ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం. కైవల్య ఉపనిషత్ ఎన్ని మంత్రాలు పూర్తి చేశాం? 4వ మంత్రంలో ఉన్నాం. మనం ఒకసారి మొదటి మంత్రం నుండి చెప్పుకున్నాం. ఒకసారి అథ అశ్వలాయనో భగవంతం పరమేష్ఠినం ఉపసమేత్యోవాచ. అధీహి భగవన్న బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం యయాశిరాత్ సర్వపాపం విపోహ్య పరాత్పరం పురుషం యాతి విద్వాన్. తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవైః న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకేన అమృతత్వమానశు పరేణ నాకమనిహితం గుహాయాం విభ్రాజతే తతు యతయో విశంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. హరి ఓం. శిష్యుడు అడిగాడు లోతైన ప్రశ్న. దీని వలన సర్వపాపాల నుండి బయటపడి జీవుడు కైవల్యాన్ని పొందుతాడు. గురువు గారు అదే స్థాయిలో లోతైన జవాబు చెప్తారు. క్షణంలో లైట్కి ఎదురుగా కూర్చోండి.
రెండోది, అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఎవరు ఒకరు వీడియో ఆన్ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ వీడియో ఆఫ్ చేసుకున్నప్పుడు ఒక క్లాస్ ఎవరికి చెప్పాలి? హరి ఓం. అయ్యా, నువ్వు అడిగినటువంటి తత్వం వ్యక్తి చేసే సత్కర్మల వలన కానీ, సంపద వలన కానీ, సంతానం వలన కానీ, లేదా అధికార బలం వలన కానీ కలిగేటువంటిది కాదు. కేవలం త్యాగం వల్లనే కలుగుతుంది. అవునా? ఎందుకండి? లక్ష్యం కోరుకునేవాడికి అన్యంగా లేదు. ఇది స్వర్గానికి అతీతమై అంతరంగా విభ్రాజమానంగా వెలుగుతూ ఉన్నటువంటిది. మరి ఏం చేయాలండి? తెలియాలి అని అంటే మొట్టమొదట లక్ష్యం ఏమిటి, ఎక్కడుంది, ఎలా ఉంది విషయం అర్థమైనా కావాలి కదా. అది కావాలి అని అంటే ముందు వేదాంత అధ్యయనం చేయాలి. వాయిస్ వినిపిస్తుంది బాగా? నెట్ స్లో ఉన్నట్టుంది. వేదాంత విజ్ఞానాన్ని శ్రవణ మననాలతో లోతుగా అర్థం చేసుకొని ఉండాలి. ఇప్పుడు ముక్తి కావాలి అని అంటే సన్యాస యోగాత యతయ శుద్ధ సత్వ, సన్యాస యోగాన్ని అవలంబించాలి. ఏమండి, ముక్తి సన్యాసులకు మాత్రమే లభిస్తుందా? సన్యాసులకు కూడా లభించకపోవచ్చు. కానీ సన్యాసాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే గృహస్థకైనా లభిస్తుంది. అక్కడ చెప్పారు త్యాగేన ఏకేన అమృతత్వం అనశుహు అని. త్యాగం వలనే అమృతత్వం లభిస్తుందండి. అయితే ఆ త్యాగం నీకు సంబంధించినటి వదిలేయడం కాదు, బాహ్యమైన వస్తువులను వదిలేయడం కాదు, నేను దేహం అనే భావాన్ని వదిలేయాలి. అహంకారం, మమకారం రెండింటినీ వదిలేయగలగాలి. దేహానికి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, వస్తువులు, అధికారాలు, వీటిని మమకారాలు అన్నారు. అలాగే దేహంలోకి వచ్చిన దేహ, ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ధులు నేను అని అనుకోవడం, ఇది అహంకారం అని అన్నారు. ఇవి రెండు వదిలేయాలి. అవి రెండు వదిలేస్తే ఏముంటుందండి? వదిలేసి చూడు. వదిలేస్తే మనం ఎక్కడ ఉంటామండి? వాటికి యజమానిగా ఉన్నావు, వాటికి అన్యంగా ఉన్నావు. నువ్వు ఉంటేనే అవి బతికుంటాయి. నువ్వు లేవు అంటే అవి కూడా లేవు. అయితే విచిత్రం ఏంటి అంటే, ఒక ఇనుప గుండను కొలిమిలో వేస్తే, అగ్నిలో వేస్తే, ఆ అగ్ని యొక్క రంగు, దాని యొక్క వేడి ఈ ఇనుప గుండు స్వీకరిస్తుంది. అదే ఆ కొలిమి నుండి తీసి బయటకు వేస్తే కొద్దిసేపటికి అవి రెండు వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ కూడా దేహ, మనోబుద్ధులు ఆత్మలో కలవడం వలన ఇవి ప్రాణాలతో, శక్తులతో, జ్ఞానంతో తుణికిసలాడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆత్మ వదిలేసిందో ఇవన్నీ జడస్వరూపాలు. పైగా ఇవి ఉండనే ఉండవు, మారిపోతాయి, వెళ్ళిపోతాయి, అసలు ఉండవు. సో కాబట్టి ఏమిటయ్యా, సన్యాస యోగం అంటే దేహేంద్రియ మనోబుద్ధులకు అన్యంగా సచిదానంద స్వరూపంగా నువ్వు ఉన్నావు అని చెప్పి గుర్తించి యతయ మళ్ళీ శరీర మనోబుద్ధుల మీద తాదాత్మ్యాన్ని రానివ్వకుండా లోపల అంతఃకరణాన్ని బాగా శుద్ధం చేసుకోగలిగితే,
శుద్ధ సత్వా. తమో గుణాలను పూర్తిగా జయించి సత్వగుణంలోకి వచ్చి సత్వాన్ని కూడా దాటి శుద్ధ సత్వంలో ఎప్పుడైతే కూర్చున్నావా నీకు నువ్వు స్పష్టంగా గోచరిస్తావు. తే అలాంటి వాళ్ళే పరాంతకాలే చివరి సమయంలో బ్రహ్మలోకానికి చేరుకుంటారు. లేదా అండి మహాప్రళయ కాలంలో బ్రహ్మలోకంలో ఉండి కూడా అక్కడ నుండి పరామృతత్వ పరిముచ్యంతి సర్వే, పరమ అమృతతత్వం అయినటువంటిది ఏదైతే ఉందో దాన్ని చేరుకుంటారు. ఏమయ్యా మళ్ళీ లోకానికి రాకూడదు అనుకున్నటువంటి వాళ్ళు నిజంగా భగవంతుడు కావాలి అని అనుకుంటే బ్రహ్మలోకం దాకా వెళ్ళొచ్చండి. బ్రహ్మలోకంలో ఉండి బ్రహ్మదేవుడితో పాటు మహాప్రళయ కాలంలో పరమాత్మలో కలిసిపోతారు. అంత అవసరం లేదండి, నాకు ఇక్కడి నుంచే ముక్తి కావాలి అని అనుకునేటట్లయితే నువ్వు ప్రపంచంలో దేని మీద నీకు అంత తాదాత్మ్యం లేకుండా ఉండగలిగేటట్లయితే పరాంతకాలే ఏమయ్యో బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి ఒక్కోసారి. ఈ అహంకారం అంత బలంగా ఉంటుంది. నువ్వు దాన్ని కానీ జయిస్తే, నేను దేహము అనే భావాన్ని పూర్తిగా జయిస్తే, అది ఏ రోజైతే కంప్లీట్గా పడిపోయిందో అదే పరాంతకాలం. వాళ్ళకి ఈ లోకమే బ్రహ్మలోకంగా కనిపిస్తుంది. ఈ లోకమే వాళ్ళకి బ్రహ్మలోకంగా కనిపిస్తుంది, అంత పరమాత్మగానే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడికిక్కడే దేహభావన వల్ల ఆత్మతత్వంలో లేకపోతారు. వీళ్ళకి వేరే ఏ లోకం అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? చాలామంది అంటూ ఉంటారు నాకు వ్యక్తి కావాలండి, నాకు సూపర్ మార్కెట్లో ఉంది కొనుక్కోమని. అదేదో మీరు ఇస్తారు కదా అని చెప్పేసి, ఎవరి దగ్గర ఉండదు అంటే మీ దగ్గర కూడా లేదా? తయారుకొస్తుంది తీసుకెళ్ళిపోదాం అనుకున్నారా? అది కాదు, అది నువ్వే ఉన్నావు. అన్యత్వ భావాన్ని తొలగించుకోవడమే ముక్తి. నిలబెట్టుకో, నువ్వే నిలబెట్టుకోవాలి. ఎనీ డౌట్? యతయ శుద్ధ సత్వాహ నరే. కోరికలే మలినం, వాటి వలనే దేహం నేననే భావం కలుగుతూ ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవాలి. ఓకే, దెన్ శారద గారు మీ ఫోన్ తిప్పుకోండి, అడ్డం ఉంది. ఐదవ మంత్రం చూడండి. వివిక్తదేశే చ సుఖాసనస్థః శుచిః సమగ్రీవ శిరశరీరః అత్యాశ్రమస్థః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం. వివిక్తదేశే చ సుఖాసనస్థః శుచిః సమగ్రీవ శిరశరీరః అత్యాశ్రమస్థః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం.
వివిక్త దేశే చ సుఖాసనస్థః. వివిక్త దేశే ఏకాంత ప్రదేశంలో సుఖాసనస్థః సుఖమైన ఆసనాన్ని వేసుకొని కూర్చున్నంతసేపు గుచ్చుకోకుండా కదలకుండా నిశ్చలంగా ఉండడానికి అవకాశం ఉన్న ఆసనాన్ని వేసుకొని శుచి మనసులో ఏ మలినమైన ఆలోచనలు రానివ్వకుండా శరీర సమగ్రీవ శిర గ్రీవ సమః. శరీరం నిటారుగా ఉండాలి, మెడ తల కూడా నిటారుగా ఉండాలి. అలా ఉండేటట్లు కూర్చోవాలి. అత్యాశ్రమస్థః బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థ, సన్యాసి ఇలాంటి ఆశ్రమాలు అనే భావన వైదొలగించుకొని నేను ఆత్మను అనే భావంలో నిలబడాలి. సకలేంద్రియాణి శరీరేంద్రియ మనోబుద్ధులన్నిటినీ నిరుధ్య దూరం పెట్టాలి, నియమించాలి. సగురుం భక్త్యా ప్రణమ్య. అత్యంత ముఖ్యం ఇదంతా ధ్యానం. నీ గురువుకు నువ్వు భక్తితో పాద నమస్కారం చేసుకోవాలి మనసులో. అప్పుడు ఇలాగా ధ్యానం చేయాలి. ఇదంతా ధ్యానం. హృత్ పుండరీకం హృదయ పద్మములో విరజం రజోగుణానికి అతీతమైనటువంటిది, కదలికలు లేనటువంటి, కోరికలు లేనటువంటి, విశుద్ధం ఏకమై ఉన్నటువంటి పరమతత్వాన్ని విచింత్య మధ్య విశదం విశోకం విచింత్య విశేషేణ చింత్య, బాగా తీవ్రంగా అదే కావాలి అనేటువంటి భావంతో విశదం స్పష్టమైన ఆలోచనతో, విశోకం విష అంటే దుఃఖ అతీతమైనది, విశోకం శోకాలకు అతీతమైంది, విచింత్య అదే నేనై ఉన్నాననే భావంతో చింతించు. ధ్యానం ఎలా చేయాలండి? భగవద్గీత 6వ అధ్యాయంలోనూ చెప్పారు. 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు 6వ అధ్యాయంలో స్పష్టంగా బోధించారు. ఆ తర్వాత అంత క్లియర్గా అదిగో ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ధ్యానం ఎక్కడ చేయాలండి? హిమాలయాలకు వెళ్ళి చేస్తానండి. హిమాలయాలలో ఉన్న వాళ్ళందరూ ముక్తులై ఉండాలిగా. హిమాలయాలు అత్యంత అనుకూలమైన ప్రదేశం నిజమే, కానీ హిమాలయాల్లో ఉన్న వాళ్ళందరూ ముక్తి పొందారా? కారణం అక్కడ ఉన్నంత మాత్రాన ముక్తి ఏం రాదు. ముక్తి రావాలి అని అంటే ఇదిగో ఇలాగా సాధన చేసి తీరాలి. తీర్థ ప్రదేశాలలో శక్తి సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో కంటే ఆశ్రమంలో సాధనకు అనుకూలం అవుతుంది. ఎందుకు? ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ సాధన కోసం వచ్చి ఉన్నటువంటి వాళ్ళండి. కాబట్టి అందరికీ అదే గుర్తు ఉంటుందండి. మరి ఇంట్లో నిద్ర లేచినప్పటి నుంచి సంపాదన, వ్యవహారము, మరి ఇంట్లోకి వస్తే నిద్ర లేచినప్పటి నుంచి వండుకోవడం, తినడం, కడుక్కోవడం, సాధన అనే విషయం తక్కువ సమయం గుర్తొస్తుందండి. ఆశ్రమంలో ఎక్కువ కనిపిస్తుందండి. ఆశ్రమంలో ఉన్నంత మాత్రం అందరూ ముక్తులు అవుతారా? సాధన చేయకపోతే కాదు. వివిక్త దేశే, అందుకేనండి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఏకాంతంగా ఎక్కడో గుహలో కూర్చున్నా. 1-2 రోజులు కూర్చోగలవు, 3వ రోజు ఫుడ్ అవునా, ఫుడ్ కావాలి అంటే ఎక్కడో దూరంగా వచ్చి తీసుకెళ్ళాలండి. కుదరదు.
నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ, మీ ఇంట్లోనైనా సరే, నువ్వు ధ్యానం చేసే సమయం ఏదైతే ఉందో ఏకాంతంగా ఉండేటట్లు చూసుకో. ఇంట్లో వాళ్ళు గొడవ చేయకుండా ఉండేటట్లు చూసుకో. అంతేకాదు, తెల్లారిందా అందరూ లేస్తారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, ఎవరిని అడ్డగించలేవు. తెల్లారక ముందే వేసుకోవచ్చు. దానికే సూర్యోదయాత్త పూర్వం బ్రహ్మ ముహూర్తము అన్నారు. అప్పుడే కూర్చో, ప్రయత్నం చేయి. వివిక్త దేశే సుఖాసనస్థ. ఆసనం అండి, ఆ తత్వోదలు అక్కడక్కడ భగవద్గీతలో చెప్పారు. కింద ఒక దర్భ చాప వేసుకొని దాని మీద పల్సని బట్ట వేసుకో. అంతకంటే ముందు పులి చర్మం వేసుకోవాలండి, జింక చర్మం వేసుకోవాలండి. అయ్యా ఇవి అవన్నీ అవసరం లేదయ్యా. ఒకప్పట్లో అది నేల తేమగా ఉంటుంది కాబట్టి దర్భచాప వేసుకోమన్నారు. దాని మీద గుచ్చుకుంటుందేమో అని జింక చర్మం ఏదైనా వేసుకోమన్నారు. దాంట్లో ఆ చర్మంలో ఆ వెంట్రుకల మధ్యలో పురుగులు గిరుగులు ఉంటే కదులుతాయి కాబట్టి దాని మీద ఒక పల్సని బట్ట వేసుకోమన్నారు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఒక బెడ్షీట్ ఒక 7-8 మడతలు వేసి కూర్చుంటాయి సార్. స్నానం చేసుకోవచ్చా అండి? ఒకవైపు కాలు వంగిందా భారం అంతా అటు పక్క పడుతుంది. ఏదో నడుము అవునా వీపు ఏదో ఒకటి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఒక బెడ్షీట్ అయితే గుచ్చుకోదు, అటు ఇటు తొనకదు. సుఖాసనస్థ. 2 రకాలు. కూర్చున్న ఆసనము గుచ్చుకోకుండా ఉండాలి. రెండోది, నువ్వు వేసుకున్న ఆసనం ఉంది, పద్మాసనంలో కూర్చోవాలా, వజ్రాసనంలో కూర్చోవాలా, నువ్వు ఎలా కూర్చున్నావు కాదు, కూర్చున్నంత వరకు అవి పట్టేయకుండా ఉండాలి, నొప్పి కాకుండా ఉండాలి. చేత కాకుండా ఉండే ఆసనం, ఈ ఆసనంలో ముక్తి వస్తుంది అనేది ఎవడు ఎక్కడ చెప్పలేదు. దేహం కదలకుండా ఉండడానికి. కాబట్టి నువ్వు కూర్చున్నంత వరకు దేహం కదలకుండా ఉండేటట్లుగా ఆసనం చూసుకో. ఇదే సుఖాసనం. శుచి ముఖ్యం. స్నానం చేసి ఉండాలి. ఎర్లీ మార్నింగ్ స్నానం చేయకుండా కూర్చోవచ్చు. పూజ చేయాలన్నా స్నానం చేయాలి, ధ్యానం చేయాలన్నా వేస్తూనే కూర్చోవచ్చా? ఆ మత్తు ఇక్కడ కొనసాగచ్చు. దానికే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని గ్లాసు నీళ్ళు తాగి కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానానికి తప్పులేదు, జపధ్యానాలకు తప్పులేదు. శుచి. ఇదే కాదు శుచి అంటే. శరీరం ఎక్కడున్నా మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళేటట్టు ఉండకూడదు. ఇది శుచి. విషయ చింతనలోకి మనసు వెళ్ళకూడదు. శుచి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఒకటి, నా మనసు ఏ విషయాల మీదకి వెళ్ళదండి. మరి మనుషుల మీదకి వెళ్తుందా? వాడు అట్టన్నాడు, వీడు ఇట్టన్నాడు, నెగిటివ్గా లేదా పాజిటివ్, నన్ను అప్పుడు పొగిడాడండి. మన ఎవరో బ్రహ్మచారి చెప్తున్నా, నేను మాట్లాడుతుంటే దేవతలు వచ్చి మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది మా అందరికీ. రామచంద్ర, శుచి. నీ మీద నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కాదు. ఉన్నది ఒకడే. ఎక్కడ పోలిక వచ్చిందో అక్కడ అహంకారం ఉంది. అది పక్కన పెట్టు. శుచేహి. మనసు నిలకడగా ఉంచుకోవాలి. సమగ్రీవ శిర శరీర సమహ. నిటారుగా కూర్చో. ఎందుకండి? ధ్యానం చేయాల్సింది తలలో బుద్ధితో, ఏకత్వ చింతన. మెదడుకి
రక్త ప్రసరణ బాగా ఉంటేనే మనసు నిరోధించగలుగుతుంది. రక్త ప్రసరణ సరిగా లేదు అని అంటే బుద్ధికి బలం దొరకదు. కాబట్టి నిటారుగా కూర్చో. ఇంకొకటి, ఇప్పుడు చాలా రోజుల క్రితం ధ్యానాన్ని కూర్చున్నా ఏంటో లాగేస్తుంది తలంతా. సడన్గా పక్కన ధర్మయ్య కనిపించాడు. రూమ్కు బయట కుండలో నీళ్లు పెట్టినాం, వేసవకాలం మీద. మరి ఆ గ్లాసు నీళ్ళు ఇవ్వరు. వాడు ఇస్తూ ధ్యానం చేసే వాళ్ళకి నీళ్ళు ఎందుకు స్వామి అన్నాడు. ప్రాణాలకు శక్తులు ఉంటేనే దేహం కూడా నిలబడేది, మనసు కూడా నిలబడేది. కాబట్టి ఏంటంటే ఏమి ఇవ్వకుండా కూర్చోబెట్టడం కాదు, ఇది పనిష్మెంట్ కాదు. దానికి ఏంటంటే నీళ్ళు కూడా తాగినప్పుడు ప్రాణాలకు శక్తులు వస్తాయి. నిటారుగా ఉన్నప్పుడు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ధ్యానం కూర్చొని ఎంతసేపు తల లాగేస్తుందండి, ఎనర్జీ తక్కువ ఉంది. ఎంతసేపు అక్కడ తిని పెట్టానండి, కుదరవు. దానికి గ్లాస్ నీళ్ళు తాగా సరిపోతుంది. వాటర్లో ఎనర్జీ ఉందిగా, సరిపోతుంది. కాబట్టి నిలకడగా ఉంటుంది అక్కడ. సో కాబట్టి శరీరం, మెడ, తల నిటారుగా ఉంది. అప్పుడు మనసును పట్టుకునే అవకాశం వస్తుంది. అత్యవసరవస్థ, ఇది చాలా ముఖ్యమైనది. బ్రహ్మచారి గొప్ప, గృహస్థు గొప్ప, వానప్రస్థు గొప్ప, సన్యాసి గొప్ప, పరమాత్మ ఒకడే గొప్ప. అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఎవరి ధర్మాలు ఆచరిస్తే వాడు గొప్ప. మనం అవన్నీ గొప్పలని పొందడానికి కాదు. అత్యంతమైన గొప్పవాడు, అసలు గొప్పలని కలిగిన వాడు పరమాత్మ ఒకడే. ఆయనే నేనై ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకోవడం కొరకు. పోలిక ఉంది అంటే ఒక్కసారి నిలువు కోత వేసేసినట్టే. కత్తి తీసుకొని తల మీద కొడితే బాడీ జరాసందులా చీలిపోయిందండి. పోలిక ఇట్లా చేసేస్తుంది. పోలికే రానివ్వకూడదు. అత్యాశ్రమస్థ, ఆత్మ ఒక్కటే నిజం, అందరూ ఇదే. ఈ భావంలోని స్థిరంగా ఉండాలి. సకలేంద్రియాణి నిరుద్య, అన్ని ఇంద్రియాలను నిరోధించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంద్రియానికి బాగా బలం ఉంటుంది. కొంతమందికి మాట్లాడుతూ ఉండడమే ఇష్టం, ఎవరు దొరక్కపోతే తింటూ ఉండడమే ఇష్టం. అమ్మగారు అనేవాళ్ళు, ఈ నోరు ఉంది, డబుల్ పిస్టన్ పంపండి, లోపలికన్నా వేస్తూ ఉంటుంది, బయటకన్నా వేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు వేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు కుదరదండి అన్నాను. సకలేంద్రియాణి నిరుద్య. ఇంకొంతమందికి ఏ సమస్యలు ఉండవు, అన్నీ ఉన్నట్టు ఊహించుకొని అన్ని రోగాలు తీసుకుంటారు, జీవితం అంతా అలకలోలం చేసుకుంటారు. ఏమయ్యా ఆధ్యాత్మిక సాధన అంటే? మనసు శుద్ధి చేసుకొని ఏకత్వంలో నిలబడమే. సత్కర్మ చేశామా, కర్మలు కరిగిపోవాలి, మన శరీరం నిరోధించబడాలి. భక్తితో భగవంతుని ఆరాధించామా, మనసు కరిగిపోవాలి, దేవుడే కావాలని కోరుకుంటాం. బాగా అధ్యయనం చేశామా, శ్రవణ మరణాలు గుర్తుంచుకోండి. ఊరికే వినేసరి పక్కన పడేస్తే దేవుడు వచ్చి ముఖం కడకడిక్కడ విని విన్నదాన్ని చదివి అర్థం చేసుకొని దాని మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తే నేను ఆత్మనై ఉన్నాను, ఆలోచనని అరికట్టాలి అని తెలుస్తుంది. బాధలు పెట్టేది, బాధలు పడేది మనసే, ఆలోచనలే. నువ్వు సాధన చేసి ఉంటే, ఆ సాధన ఫలం నీ దగ్గర ఉంటే, నీ ఆలోచనలను అరికట్టుకో. లేకపోతే అన్నీ తుస్సే. చూడు, భీముడు కొడుకు గడోద్గజుడు చనిపోతే ఆ రథంలో నుండే ఆనంద తాండవం చేశాడట శ్రీకృష్ణుడు. అభిమన్యుడు చచ్చిపోతాడని తెలుసు, ఆయన వదిలిపారేసి ఎక్కడో దూరంగా ఈ పాండవుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అదే అర్జునుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతను అభిమన్యుడి దరిదాపుల్లో లేకుండా. ఎందుకు రక్షించలేదు? వాళ్ళు అడగలేదు.
ఒకడేమో అసుర లక్షణాలు కలిగిన వాడు గడోద్వేయుడు, రెండోవాడేమో స్వాభిమానం కలిగిన వాడు, నేనే గొప్ప అని భావం కలిగిన వాడు. ఏమండి వాళ్ళని వదిలేశాడు కదా, అందరినీ వదిలేశాడు అనుకుంటారా? గర్భంలో నుండి కృష్ణ అని పిలిచాడట పరీక్షితుడు. ఈయన సూక్ష్మ రూపం చక్రం చేత బట్టి గర్భంలోకి వెళ్ళిపోయాడండి. బ్రహ్మాస్త్రాన్ని అక్కడ ఛేదించి భక్తి తీసుకొని వచ్చాడండి. ఇక్కడ నీ లోపల భక్తి ఎంత ఎక్కువగా ఉందో నువ్వు అంత తత్వంగా మారిపోతూ ఉంటావు. అది నిరవధికంగా ఉన్నప్పుడే నువ్వు తత్వంలోకి వెళ్ళేది. మా అబ్బాయి ప్రైమరీ స్కూల్లో చాలా ఇంటెలిజెంట్ అండి, మంచి మార్కులు వచ్చి ఉంటాయి. హై స్కూల్లో కొంచెం డల్ అయ్యాడండి, మార్కులు తగ్గిపోయి ఉంటాయి. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు అస్సలు మాట వినలేదండి, ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఫస్ట్ వచ్చేవాడు కదా క్లాస్కు, మరి టీచర్లు గమనించి హై స్కూల్లో కూడా మార్కులు వేయచ్చు కదా, పిచ్చి ప్రశ్నగా ఉంటుంది. అవునా? ఆధ్యాత్మిక సాధన కూడా ప్రారంభంలో కర్మయోగం, తర్వాత అఖండమైన భక్తి ఉండాలి. తను చేసిన కర్మ తన ఫలాన్ని ఇవ్వాలి అని అంటే, సాధనను పెంచాలి అని అంటే, దానికే సకలేంద్రియాన్ని నిరుద్య భక్త్యా సుగురుం ప్రణమ్య. అన్ని ఇంద్రియాలను ఆ కర్మయోగం అనేది ఇంద్రియ నిగ్రహాన్ని తీసుకురావాలి. భక్తి యోగం అనేటువంటిది మనో నిగ్రహాన్ని, ఆలోచనలను అరికట్టాలి. సగురుం ప్రణమ్య భక్త్యా. నీ గురువు మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో నువ్వు ఆత్మగా మారుతూ ఉన్నావు, అంతే. ప్రతి ఒక్కడు భగవంతుడే, అది నువ్వే అయి ఉన్నావు. మరి అందరూ ముక్తులైపోవచ్చుగా, అవునా కాదా? ప్రతి ఒక్కడు భగవత్స్వరూపుడే కదా. కొంతమంది దుర్మార్గులు, కొంతమంది సజ్జనులు, కొంతమంది ఇంకా ఎందుకయ్యారు? అంతకన్నా మార్చుకోకపోతే జారిపోతుంది. దానికి సాధన ఇంద్రియ నిగ్రహాన్ని, భక్తి మనో నిగ్రహాన్ని ఇవ్వాలి. మరి అధ్యయనం, ఇది అనంతమైనది, సర్వవ్యాపకమైన పరమాత్మ నేను అనే భావాన్ని నిష్టగా నిలబెట్టుకోగలగాలి. హృత్పుండరీకం విరజం విశుద్ధం. నీకు ఈ రెండు ఎక్కడైతే భక్తి పరాకాష్ఠకు చెందుతూ ఉందో, లోపల భగవంతుని ఆర్తిగా పిలిచే కొద్దీ కరిగిపోతుంది. లోపల కోట్ల జన్మలో ఉన్నటువంటి కర్మల ఫలాలు కూడా నువ్వు ఆయన్ని లోపల నుంచి పిలిచే కొద్దీ ఇక్కడ కరిగిపోతుంది. అదే శ్రద్ధతో కూడింది. ఆయన ఉన్నాడు, లోపలే ఉన్నాడు, నేనే అయి ఉన్నాను. మరి ఈ అవరోధం ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? కర్మల ఫలాలే. మరి నీకు ఆత్మ మీద విశ్వాసం పెరిగే కొద్దీ, నువ్వు ఆయన్ని ఆర్తిగా పిలిచే కొద్దీ, ఈ అవరోధాలని లోపల చూసే కొద్దీ కరిగిపోతాయి. భగవంతుడి మీద నిష్ట పెరిగే కొద్దీ అవరోధాలు నువ్వే కరిగించేస్తావు. పోతాయండి, నువ్వే కరిగించేస్తావు. వేదన పుడుతుందండి లోపల, ఏదో నెగిటివ్ థాటు. నువ్వు ఆత్మనాన్ని అనుకొని పైకి లేపు గురు మంత్రాన్ని ఆర్తిగా. నువ్వు చెప్పే ప్రతిసారిగా కొద్దిసేపు కొంచెం అది కరిగిపోతూ వస్తుంది. నిజంగా నిష్టగా 11 సార్లు చెప్పగలిగినా ఆ లోపల ఉన్న ఆ విపరీతమైన తాపం ఏదైతే ఉందో కరిగిపోతుంది. కానీ మనసును కానీ వెనక్కి తిప్పారో ఆ బాధ ఎవడి వల్ల వస్తుంది అని చూస్తుంది, వాడి మీద ప్రతీకారం వాంచి పెట్టుకుంటుంది. రజోగుణం పరాకాష్ఠకు వెళ్ళిపోతుంది. నాకు వాడి ఈ తాపాన్ని కలిగించాడు, వాడికి నేను కూడా కలిగిస్తాను అని అనుకున్నావో పోయి తమ గుణాలు పడిపోతాం. దేహం నువ్వైన భావంలో ఇరుక్కుపోతాం. దానికి హృత్పుండరీకం విరజం విశుద్ధం. హృదయ పద్మంలో ఆత్మీయ అయి ఉన్నాడు భగవంతుడు. విరజం, రజస్సుకు అతీతమైన వాడు. విగత రజ,
ఆ లోపల రజోగుణం నుండి పుట్టేటువంటి విక్షేపాలే వేదన, బాధ, వ్యతిరేకత. నీ భక్తితో కూడిన ప్రపత్తి, అదే జపం, అదే ధ్యానం పెరిగే కొద్దీ ఇది కరిగిపోతూ వస్తుంది. విశుద్ధం ఖాళీ అయ్యే కొద్దీ శాంతి తరంగాలు పైకి పరిగెత్తుకుంటూ వస్తాయి. కలుషితం అయ్యే కొద్దీ లోపల తాపం పెరుగుతుంది. ఖాళీ అయ్యే కొద్దీ శాంతి పెరుగుతుంది, పెళ్ళుపుగుతుంది. విచింత్య మధ్యే, ఆ స్థాయిలో ముందు ఆర్తిగా పిలిచే కొద్దీ అవరోధం కరిగిపోతుంది. అవునా? తత్వాన్ని గుర్తించే కొద్దీ జ్ఞానంతో శాంతి స్థాపన జరుగుతుంది. విషదం స్పష్టంగా నీకు కనిపిస్తుంది. విశుద్ధం, ఏకమైనటువంటి, అది నువ్వే అయినటువంటి, ఇది నువ్వే పొందాలి. గురువు స్పష్టంగా మార్గాన్ని చూపిస్తాడు. గురువు ఎప్పుడు ప్రేమతోనే చూపిస్తాడు. నువ్వు పట్టుకోవాలి. తత్వం కొరకు నీలో కానీ ఆరాటం ఉంటే ఇటు వైపు నుండి అయినా సరే గురువు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆరాటం ప్రపంచానికి కొరకైతే తటస్థంగా ఉంటాడు. అది ఎవడి కర్మ వాడు సంపాదించుకునేది. భగవంతుడు కావాలన్నా, నిజంగా భగవంతుడు కావాలన్న కోరిక అంటే ఆయనే అయ్యి ఉన్నాడు. అక్కడ భగవంతుడు చూస్తాడు. నువ్వు 10% ప్రయత్నం చేస్తే 90% కరిగించాడు, వారేస్తాడు. లోపల ప్రేమపూర్వకంగా కొంచెం దృష్టి చాలు, గురుగారి తాపంతా కరిగిపోతుంది. నీ శోకం, నువ్వు తత్వంలో వెళ్ళే కొద్దీ శోకానికి అతీతం అయిపోతావు. ఎస్, నువ్వే సుఖం, నువ్వే శాంతి. తదాస్తు. హరి ఓం. రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.